నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్స్, ది మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఏపీ ప్రభుత్వం 3 వారాల పాటు వాయిదా వేసింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో, అంటే మనీ పేమెంట్ చేయడం కానీ, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కానీ, తత్వ సమాచారం మొత్తంగా చేంజెస్ అయితే అవ్వాయి. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. మనకు ఈ యొక్క ఏపీ టెట్కి సమయభావం అనేది చదువుకోవడానికి ప్రిపరేషన్ అవ్వడానికి చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ యొక్క విజ్ఞప్తులు అనేవి గంటా శ్రీనివాసరావు గారికి వెళ్ళాయి. సో వారు మనకు ఈ యొక్క ప్రిపరేషన్కి 3 వారాల పాటుగా టైం ఇచ్చారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. మారిన షెడ్యూల్ చూసుకుందాం. మారిన షెడ్యూల్ చూసినట్లయితే గతంలో మనకు డిసెంబర్ 18 నుంచి 30 వరకు మాత్రమే ఈ యొక్క ఆన్లైన్లో మనీ పేమెంట్ చేయాల్సి ఉండేది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన డేట్స్ ఏంటంటే మనకు డిసెంబర్ 18 నుంచి జనవరి 13 వరకు కూడా ఈ యొక్క ఆన్లైన్ మనీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్లో దరఖాస్తులు, ఆన్లైన్ అప్లికేషన్ కదా, సో దానికి ఎప్పుడు వరకు అంటే గతంలో మనకు డిసెంబర్ 18 నుంచి జనవరి 1 వరకు టైం ఉండింది. సో దీన్ని మనకు డిసెంబర్ 18 నుంచి జనవరి 17 వరకు పొడిగించారు. హెల్ప్ డెస్క్ సేవలు అనేవి గతంలో మనకు డిసెంబర్ 19 నుంచి జనవరి 31 వరకు మాత్రమే అవైలబుల్గా ఉండేవి. సో ఇప్పుడు మనకు డిసెంబర్ 19 నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా మనకు ఈ యొక్క హెల్ప్ డెస్క్ సేవలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. దరఖాస్తులు, ఇతర అంశాలపై ఫిర్యాదులు, అంటే మీరు ఏమైనా సరే దరఖాస్తు చేసేటప్పుడు ఏమైనా తప్పులు కనుక చేసినట్లయితే గతంలో మనకు డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 30 వరకే ఈ యొక్క డేట్స్ అయితే ఉండి, ఇప్పుడు మారిన డేట్స్ ప్రకారంగా మనకు డిసెంబర్ 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఈ యొక్క దరఖాస్తులు, ఇతర అంశాలపై ఫిర్యాదులు అయితే మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఆన్లైన్ నమూనా పరీక్ష సదుపాయం అనేది గతంలో మనకు జనవరి 8 నుంచి స్టార్ట్ అయింది. అయితే మనకు ఈ యొక్క మారిన డేట్స్ ప్రకారంగా మనకు జనవరి 23 నుంచి మనకు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే, అంటే నమూనా పరీక్షలు ఉంటాయి కదా, మాక్ టెస్ట్లు, ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది మనకు జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇవి మీరు రాయడం వల్ల ఏంటంటే మీకు డిఎస్సి అంటే టెట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్లో అనే అవగాహన అయితే కలుగుతుంది. సో వీటిలో అందరూ పాల్గొనండి. తప్పకుండా ఆ యొక్క వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను, ఓకేనా. అంతేకాకుండా మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది మనకు గతంలో అయితే జనవరి 9 నుంచి ఉండింది. సో ఇప్పుడు మారిన డేట్స్ ప్రకారంగా మనకు జనవరి 24 నుంచి మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. పరీక్షల నిర్వహణ పేపర్ 1, పేపర్ 2 అనేవి గతంలో మనకు జనవరి 17 నుంచి 27 వరకు ఉండింది. సో ఇప్పుడు మారిన డేట్స్ ప్రకారంగా ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు ఈ యొక్క పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సమయం సెషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1కి, పేపర్ 2కి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండి. సో సేమ్ టైమింగ్స్ అయితే ఏం మార్పు లేదు. సో ఆ డేట్స్ అంటే ఫిబ్రవరి 5, 15 ఈ డేట్స్ మధ్యలో మనకు టైమింగ్స్ అయితే అదే విధంగా ఉంటాయి. పేపర్ 1కి, పేపర్ 2కి టైమింగ్స్ లో మాత్రం ఎటువంటి తేడా లేదు, ఓకేనా. ప్రాథమిక కీ విడుదల అనేది గతంలో మనకు జనవరి 28 స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జరగబోతున్న ఎగ్జామ్స్ ప్రకారంగా ప్రాథమిక కీ అనేది మనకు ఫిబ్రవరి 16 రిలీజ్ అవుతుంది. అభ్యంతరాల స్వీకరణ అంటే ఇప్పుడు కీ రిలీజ్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ కనుక వచ్చినట్లయితే గవర్నమెంట్ వారికి తెలియజేయచ్చు ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి. సో గతంలో మనకి ఎలా ఉండేదంటే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు టైం ఇచ్చాడు. సో మారిన డేట్స్ ప్రకారంగా మనకు ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు ఈ యొక్క అభ్యంతరాలు అనేది స్వీకరిస్తారు వారు. తుది కీ విడుదల అంటే ఇప్పుడు అభ్యంతరాల స్వీకరణ కూడా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అనేది మరలా మనకు ఒక లాస్ట్ కీ అనేది రిలీజ్ చేస్తుంది. అది మనకు గతంలో అయితే ఫిబ్రవరి 6 అని చెప్పారు. సో మారిన డేట్స్ ప్రకారంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి 24న మనకు తుది కీ అయితే విడుదల చేస్తారు. ఫలితాల విషయానికి వెళ్ళినట్లయితే మనకు గతంలో ఫిబ్రవరి 8 అయితే ఉండింది. సో ఇప్పుడు మారిన డేట్స్ ప్రకారంగా ఫిబ్రవరి 26న మనకు ఈ యొక్క ఫలితాలు అనేది మనకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు మారిన షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో పాతది, కొత్తది ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు కూడా కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దు. ఈ యొక్క స్క్రీన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో దీని యొక్క క్లిప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కనుక అది క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క క్లిప్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు డౌన్ చేసుకోండి. సో డేట్స్ ప్రకారంగా మారినాయి కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా గమనించుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అంతేకాకుండా మీకు ఎప్పుడైనా సరే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉంటాయి. అక్కడ మీరు వెబ్సైట్లో ఉన్న
ఈ యొక్క నెంబర్స్ కనుక కాల్ చేస్తే తప్పకుండా వారు మీ ఫిర్యాదును తీసుకుంటారు. సో ఆల్రెడీ నేను ఈ యొక్క టెట్కి అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే ఎలా సబ్మిట్ చేయాలనే విషయం మీద చాలా వీడియోస్ అయితే చేశాను. సో దయచేసి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, తప్పకుండా అవి మీకు బాగా యూజ్ అవుతాయి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే తప్పకుండా మీ అందరికంటే ముందుగానే తెలియజేస్తాను. సో మీరందరూ కూడా ఈ యొక్క ఏపీ టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. సో సమయం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో ఈ యొక్క సమయానికి అనుగుణంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో తప్పకుండా మన ఛానల్ తప్పకుండా మీకు సపోర్ట్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.